ఇక్కడ 2 కుటుంబాల తప్పున్నాయంటారా? 200% ఉన్నాయి. 200%. ఒక ఆడపిల్లని అంత గారాబంగా పెంచి మాట వినకుండా కూడా చేసేటటువంటి అంటే అక్కడ మారుతీరావు కొంత సంయమనం పాటించి ఉన్నట్లయితే అతనికి ఆ దుస్థితి పట్టేది కాదు, అలాగే తన బిడ్డకి పట్టేది కాదు, అలాగే ఇంకొక తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలేటటువంటిది కాదు. అలాగే ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఆ రోజు ఆలోచించేటప్పుడు అతను కేవలం ఇక్కడ వచ్చినటువంటి మైనస్ ఏంటి అని అంటే అతనికి ఒక ఉద్యోగం లేదు, అతనికి ఒక స్థిరత్వం లేదు. అమ్మాయి లార్డ్గా పెరిగి వచ్చిందండి. ఆ రోజు అమ్మాయి మాట్లాడింది కదా, నేను ఇక్కడే ఉంటానండి, మేము బిజినెస్ చేసుకుంటామండి, మా ఇష్టం అండి, మా జీవితం అండి అని మాట్లాడింది. మరి ఈరోజు ఏం అవసరమైంది ఆవిడికి? మరి ఆ ఇంట్లో ఎందుకు లేదు, ఆ మనుషులతో ఎందుకు లేదు, అక్కడే ఎందుకు లేదు అంటే బ్రతకడానికి ఏం కావాలండి? డబ్బు కావాలి. ఇంకా బ్రతకడానికి ఏం కావాలండి? ఒక సపోర్ట్ కావాలి. ఏ మనిషి అయినా తన జీవన ప్రయాణంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉన్నతమైనటువంటి సపోర్టుని కోరుకుంటారు తప్ప అక్కడ కూర్చొని అదే జీవితం అని త్యాగాలు చేసేటటువంటి సిచ్యువేషన్ అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. అది ఈరోజు యూత్ గమనించాల్సినటువంటి అవసరం. ఆ రోజు ఒక స్నేహితుడిని నష్టపోయారు, వాళ్ళు కూడా బాధపడ్డారు. ఏమంటే మా మీద కేసులు పెడుతున్నారండి. ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. ఎందుకు అనంటే అరే మీ స్నేహితులకి ఎవరైనా ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితుల్ని ప్రయోజకుల్ని కమ్మని చెప్పండి. అదే అతనికి ఒక స్థాయి ఉన్నట్టయితే, చదువుకొని ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకొని ఉన్నట్టయితే ఇంత జరగకపోయి ఉండొచ్చండి.